హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనము కట్ బజ్జీ ప్రిపేర్ చేద్దామండి. కట్ బజ్జీ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బజ్జీల కోసం ఒక బౌల్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ సోలా పొడి అండి, బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అన్నా సోలా పొడి అన్నా ఒకటే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర అండి. వేయించిన జీలకర్ర ఏం కాదండి, మామూలు పచ్చి జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి. కలిపేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటూ పూర్తి జారుడుగా కాకుండా పూర్తి గట్టిగా కాకుండా తడుపుకోవాలి పిండి వచ్చి. చూడండి, పిండి అనేది ఇలా తడుపుకోవాలి. మనం మిరపకాయ అద్దితే కొద్దిగా జారాలండి, చూపిస్తాను ఎలా అనేది. ఫస్ట్ అయితే మనం ఉంటలు ఏమీ లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఉంటలు ఎక్కడ ఉండకూడదండి. నెక్స్ట్ మనం బజ్జీ మిర్చి ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత జస్ట్ చివరిలో వచ్చేసి కొద్దిగా కట్ చేయాలండి. కట్ చేసి ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. అన్నిటికీ ఇలా ఘాటు పెట్టుకోవాలండి. ఇంత పొడుగుగా అక్కర్లేదు అనుకుంటే వీటిని సగాన్ని కట్ చేసేసి మనం 2 బజ్జీలు వేసుకోవచ్చండి. దీంతో చూడండి, ఇలా ఘాటు పెట్టేసుకోవాలి అన్నిటికీ. చూడండి, ఇలా ఘాటు పెట్టేసుకున్నాను అన్నిటికి వచ్చేసి. వీటిని చూడండి సగం కట్ చేసినవి ఈ పక్కన ఉంచుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న ప్లేట్ తీసుకోండి. అందులో కొద్దిగా పప్పుల పొడి అండి, కొద్దిగా పప్పుల పొడి వేస్తున్నాను, 2 స్పూన్ల పప్పుల పొడి. అందులోకి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా వేయండి, ఎక్కువ వేయద్దండి. కొద్దిగా జీలకర్ర అండి వేసి మొత్తం కలుపుదాము. ఇందులోకి వచ్చేసి కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా వాటర్ వేసి పప్పుల పొడి మొత్తం తడపండి. చూడండి, ఇలా స్మూత్గా పేస్ట్లా తయారు చేసుకోవాలి. గట్టిగా కాదండి, కొద్దిగా స్మూత్ పేస్ట్లా తయారు చేయాలి. ఇది ఎంత తడిపానో చెప్తానండి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొని మనం వీటిని ఇలా కట్ చేసి కాటు పెట్టుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి ఫుల్గా నింపద్దండి. జస్ట్ తీసుకొని ఊకేలా ఇలా రాసేయాలి. ఫుల్గా నింపద్దండి, జస్ట్ తీసుకొని ఇలా రాసేసేయాలి. ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేయడం అండి, జస్ట్ ఊకే అలా రాసేసేయాలి. మళ్ళీ పూర్తిగా నింపద్దండి. మొత్తం వచ్చేసి అలాగే చేసేసుకుందాము. మనం ఘాటు ఎక్కడ పెట్టామో అక్కడ ఇలా ఫిలప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బజ్జీ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి. నార్మల్ బజ్జీ కూడా ఇలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుల పొడితో అండి ఇది చేసేది. చూడండి, ఇలా రాసేసుకోవాలి. చూడండి, మొత్తం నింపేశాను. నెక్స్ట్ వచ్చేసి మన బజ్జీల పిండి ఎలా ఉండాలంటే, మనం ఏదైనా మిర్చి తీసుకొని చూడండి ఇలా ముంచేసి ఇలా అంటే చూడండి ఇలా ఉండాలి. కొద్ది జారుడుగా ఉండాలి. చూడండి, ఇలా కింద పడితే మనం వెంటనే తీసేసి వేస్తే బజ్జీలన్నీ బాగా వస్తాయి. పిండి గట్టిగా ఇలాగే అతుక్కొని పోయిందంటే బజ్జీలు బాగుండవండి. ఇలా లూజ్గా ఉండాలి పిండి అనేది. చూడండి, మనం మిరపకాయ పట్టుకొని ఇలా పైకంటే చూడండి ఇలా జారాలి. పిండి అనేది ఇలా జారుతుండాలి. అప్పుడే బజ్జీ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన వచ్చేసి బాగా పెట్టుకున్నాను. అందులో బజ్జీలు వేయించడానికి కావాల్సినంత నూనె వేసేసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిద్దామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనం బజ్జీ వేసేద్దాము. చూడండి, ఇలా చూడండి ఇలా అద్దేసేయాలి. బజ్జీ అనేది చాలా బాగా వస్తుందండి పిండి అలా కలుపుకుంటే. ఇలా మొత్తం ఇలానే వేసేసుకున్నాము. చూడండి, బజ్జీలు అయితే వేగిపోయాయి, పక్కకు తీసేసుకున్నాము. పూర్తిగా రోస్టెడ్ కానివ్వద్దండి, ఇలా కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలి. చూడండి, నేను గుండు బజ్జీ వేసాను. కట్ బజ్జీకి ఇలా గుండు బజ్జీ వేస్తే బాగుంటుందండి. మిగిలిన బజ్జీలు కూడా అలా వేసేద్దామండి. చూడండి, గుండు బజ్జీ వేస్తే కట్ బజ్జీకి అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువ రోస్టెడ్ చేయొద్దండి బజ్జీలు, ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేసి మళ్ళీ రోస్ట్ చేయాలి, డీప్ ఫ్రై చేయాలి కాబట్టి
ఫస్ట్ ఎక్కువగా వేయించొద్దండి బజ్జీలు అనేది. ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. చూడండి బజ్జీలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి. చూడండి ఎలా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయండి. ఇవి వచ్చేసి పై మిరపకాయలు కట్ చేసాం కదా మనము, వాటితో కూడా వచ్చేసి ఈ విధంగా బజ్జీలు వేసి పెట్టాను. ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం 2 ఆనియన్స్ తీసుకోవాలండి. అవి చల్లారలోపు మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్ అనేవి 2 ఆనియన్స్ తీసుకోండి. చూడండి ఇలా చిన్న చిన్న అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన బజ్జీలు చల్లారిపోయినాయండి, వాటిని కూడా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బజ్జీలని 2 పీసెస్గా కట్ చేస్తున్నాను అండి. కొద్దిగా పొడుగా ఉంటే 3 పీసెస్ కట్ చేయండి, చిన్నగా ఉంటే 2 పీసెస్ కట్ చేయండి. చూడండి 3 పీసెస్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి బజ్జీలన్నీ. చూడండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మొత్తము. నెక్స్ట్ మనం ఫస్ట్ బజ్జీలు వేయించి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో అండి, అంటే ఆయిల్ హీట్ ఎక్కడిద్దామండి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, వాటిని అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నింటినీ వేసేస్తున్నానండి. అన్నీ వేయించేసుకోవాలి. మళ్ళీ ఇలా సెకండ్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఫస్ట్ అనేవి పూర్తి రోస్టెడ్గా కాకుండా కొద్దిగా మెత్తగా బజ్జీలు అనేవి వేయించాలి. చూడండి ఇవి కూడా వేగిపోయాయి. జస్ట్ వచ్చేసి 1 మినిట్ వేయిస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టి 1 మినిట్ వేయిస్తే సరిపోతుంది. వేగిపోయాయండి. వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. చూడండి ఇలా అయితే వేయించేసుకున్నాం. చూడండి ఇప్పుడు కొద్ది గట్టిగా ఉంటాయి, వేడిగా ఉన్నాయండి. చూడండి కొద్దిగా రోస్టెడ్ అయ్యాయి. ఇవి కనిపిస్తుంది అనుకుంటా మీకు, కొద్దిగా రోస్టెడ్ అయ్యాయండి, సరిపోతుంది ఈ విధంగా ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఇలా బౌల్ తీసుకొని అందులోకి మనము వేయించి పెట్టుకున్న కట్ బజ్జీలు, కొద్దిగా పప్పుల పొడి అండి. మనం వేడిగా ఉన్నప్పుడు ఇదంతా చేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పప్పుల పొడి. ఇందులో ఏం యాడ్ చేయలేదండి. పప్పుల పొడిలో జస్ట్ ఊరికే పప్పులు మిక్సీ పట్టాను. ఇందులో ఉప్పు కారం అనేది ఏమి యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అండి, ఇది ధనియాల పొడి. సాల్ట్ అండి, సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బజ్జీలలో వేసాం కాబట్టి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1/2 లెమన్ అండి తీసుకొని మొత్తం వేసేద్దాము. చిన్నగా ఉంటే లెమన్ వచ్చేసి 1 పిండుకోండి, పెద్దగా ఉంటే 1/2 సరిపోతుంది. ఫైనల్గా వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాము. ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేయండి. బజ్జీ అనేది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే బాగా పట్టేసుకుంటుంది బజ్జీలకి. పప్పుల పొడి అనేది ఇంకొంచెం యాడ్ చేస్తానండి. వేసి మొత్తం కలిపేసేద్దాము. కొద్దిగా ఆయిల్ అండి, బజ్జీలు వేయించిన ఆయిల్ ఉంది కదా, దాన్ని వచ్చేసి వేసేద్దాం. కొద్దిగా 2 స్పూన్స్ వేసాను. చూడండి కలిపేసుకుంది మొత్తం వచ్చేసి. అంతే అండి కట్ బజ్జీ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈవినింగ్ పూట తినడానికి, మనకు స్నాక్స్ మాత్రం తినడానికి బాగుంటుందండి. ఎప్పుడు బజ్జీలే కాకుండా వెరైటీగా ఇలా చేసుకొని తినండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వేడివేడిగా కట్ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటాను. అందరికి సెలవు అండి. నమస్తే.